బాలల వాల్మీకి రామాయణానికి స్వాగతం అండి. సురస పర్వతాకారంతో అడ్డు తగిలి, వానరా, నువ్వు నాకు ఆహారంగా లభించావు, రా నా నోటిలోకి ప్రవేశించు అంది. తల్లి, రామకార్యార్థినై వెళ్తున్నాను. నువ్వు రామరాజ్యంలోని దానివే. ఇందులో సహకరించవలసిన బాధ్యత నీకు ఉంది. అందుకే నన్ను ఇప్పుడు వదిలేయి, వచ్చేటప్పుడు నీ నోట్లోకి ప్రవేశిస్తాను అన్నాడు హనుమంతుడు. నన్ను దాటి ఎవ్వరూ వెళ్ళలేరు. అది నాకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం కాబట్టి తప్పదు అంటూ పెద్దగా నోరు తెరిచింది సురస. ఏది నీ నోరు ఇంకా తెరువు, నేను పట్టేంత ఉందా అన్నాడు హనుమంతుడు. సురస నోరు పెంచింది. హనుమంతుడి ముందు తన శరీరాన్ని పెంచి చిటికెలో బొటనవేలంత సూక్ష్మంగా మారి చటుక్కన సురస నోట్లోకి దూరి అంత వేగంగా బయటికి వచ్చి మళ్ళీ పెద్ద శరీరంతో నిలబడి సురసకు నమస్కరించి, అమ్మా, నువ్వు చెప్పినట్లే నీ నోట్లోకి ప్రవేశించాను, మరి సెలవా అన్నాడు. సురస సంతోషించింది. నిజరూపం ధరించి, హనుమంత, నీకు కార్యసిద్ధి తప్పక కలుగుతుంది అని దీవించింది. హనుమంతుడు తనకు భుజబలమే కాదు బుద్ధిబలము ఉందని నిరూపించి మూడో దుష్కర్మను సాధించి ముందుకు సాగుతున్నాడు. ఇంతలో సముద్రంలో సింహిక అనే ఒక విచిత్రమైన జంతువు తటస్థపడింది. ఆకాశంలో ఏ జంతువైనా ఎగురుతూ ఉంటే దాని నీడను చూసి సముద్రంలోనికి లాక్కొని తినేయడం దాని స్వభావం. ఆవల తీరానికి చేరుకోబోతున్న హనుమంతుడిని నీడను చూసి లాగడం మొదలుపెట్టింది. సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రాహి గుర్తుకు వచ్చింది. హనుమంతుడు శరీరం పెంచాడు. సింహిక పాతాళం లాంటి తన నోరు తెరిచి హనుమంతుడి వైపే వస్తోంది. వెంటనే హనుమంతుడు సూక్ష్మరూపాన్ని ధరించి సింహిక శరీరంలోనికి దూరి ఆయువు పొట్లలో కొట్టి గుండెల్ని చీల్చుకుని బయటికి వచ్చాడు. సింహిక ఆహాకారాలు చేస్తూ ప్రాణాలు వదిలి సముద్రంలో పడిపోయింది. ఇది హనుమంతుడు దిగ్విజయంగా పూర్తి చేసిన నాలుగో దుష్కర కర్మ. సిద్ధులు గంధర్వులు ఆనందించి ఇలా అభినందించారు. హనుమంత, కార్యసాధకుడికి ధైర్యం, సూక్ష్మదృష్టి, తెలివి, నేర్పు ఉండాలి. ఈ 4 నీకు ఉన్నాయి కాబట్టి నీ కార్యం దిగ్విజయం కావడం తథ్యం. అదుగో లంక, అల్లంత దూరంలో ఒక ద్వీపం, అదే లంక. హనుమంతుడి శరీరాన్ని తగ్గించి అక్కడ ఉన్న లంబపర్వతం మీద దిగాడు. ఒక్క బిగిన 100 యోజనాలు దాటాడు. అలసట కొంచెమైనా లేదు. కనీసం నిట్టూర్పు కూడా విడవలేదు. పచ్చని ఉద్యానవనాలు లంబపర్వత శిఖరం మీద నిలబడి త్రికూట పర్వత శిఖరంపై ఉన్న లంకాపట్టణ సౌందర్యాన్ని, సౌభాగ్యాన్ని చూస్తున్నాడు హనుమంతుడు. త్రికూట శిఖరంపై ఉన్న లంక ఆకాశంలో ఎగురుతోందా అన్నట్లుగా ఉంది. అమరావతిలా వెలిగిపోతోంది. దూతల సందర్భం చూసుకోవాలి. అలా కాకుండా ప్రవర్తిస్తే సూర్యుడు రాగానే నశించే చీకట్ల మాదిరి పనులు చెడిపోతాయి అనుకుని సూర్యుడు అస్తమించిన తర్వాత పిల్లి పిల్లంత చిన్నగా మారి లంకలోకి ప్రవేశించాడు. చంద్రోదయం అయ్యింది. అప్పుడు లంకకు అధినేత లంకిణి రాక్షస స్త్రీ రూపంలో అడ్డు తగిలింది. భీకరంగా అరుస్తూ, వానరా, నేను లంకాధిదేవతను, నాకు తెలియకుండా ఒక్క పురుగు కూడా లోపలికి వెళ్ళలేదు, నువ్వు ఎలాగో ప్రవేశించావు, నీ ప్రాణాలు ఇప్పుడే తీస్తా అంటూ హనుమంతుడిని ఒక్క దెబ్బ వేసింది. హనుమంతుడు ఆడది కదా పోనీలే అనుకుంటూ ఒక మోస్తరు గుద్దు వేశాడు. ఆ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మాయి దానికి. మహానుభావ, ఆడదాన్ని చంపకూడదు, నన్ను వదిలేయి, నన్ను ఒక వానరుడు గెలుస్తాడని, అదే రాక్షసులకు అంత్యకాలమని బ్రహ్మదేవుడు నాకు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. ఈ లంకకు నందీశ్వరుడి శాపం ఉండనే ఉంది. దానికి తోడు రావణాసురుడు సీతాదేవిని తీసుకువచ్చాడు. ఇక రాక్షస జాతిని ఎవ్వరూ కాపాడలేరు. వెళ్ళు మహావీర, లంక లోపలికి వెళ్ళు అంది. శత్రువుల ఇంట్లోకి ప్రధాన ద్వారం గుండా ప్రవేశించకూడదన్నారు కదా అని హనుమంతుడు ప్రాకారం దూకి ఎడమకాలు పెట్టి మరీ లోపలికి ప్రవేశించాడు. లంకలోని ప్రతి ఇంట్లోనూ వైభవం ఉట్టిపడుతోంది. నగర మధ్యలో మహాసైన్యం. ఆ సైన్యాన్ని దాటుకుని వెళ్తే రావణుడి అంతఃపురం వస్తుంది. దాని చుట్టూ రాక్షస
ముఖ్యుల భవనాలు ఉన్నాయి. తెలుపు, నలుపు, ఎరుపు రంగులలో రాక్షసులు భీకర స్వరూపాలతో కాపలా కాస్తున్నారు. యోజనం పొడుగు, అర్ధయోజనం వెడల్పు ఉన్న రావణ గృహంలో మంచాలు, ఆసనాలు, పాత్రలు అన్నీ బంగారంతో చేసినవే కనిపిస్తున్నాయి. అక్కడే పుష్పక విమానం అనే విమానం ఉంది. అది చూశాడు హనుమంతుడు. ఆ విమానం అద్భుతమైన శిల్పకళతో విరాజిల్లుతోంది. ప్రపంచం మొత్తం దానిపైనే ఉందా అన్నట్లు చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఏం విమానం అది? దాన్ని పూర్వం విశ్వకర్మ బ్రహ్మదేవుడి కోసం తయారు చేశాడు. కుబేరుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు మెచ్చి ఆ పుష్పకాన్ని కుబేరుడికి ఇచ్చాడు. రావణుడు కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి దాన్ని సొంతం చేసుకున్నాడు. హనుమంతుడు ఆ విమాన శిఖరాన్ని అధిరోహించాడు. ఇంతలో ఒకవైపు నుంచి మద్యం వాసన గుప్పున కొట్టింది. అటు వెళ్ళాడు హనుమంతుడు. అది రావణుడి పడకటిల్లు. అప్పటికి అర్ధరాత్రి అయ్యిందేమో. ఎందరో స్త్రీలు చెదిరిన వస్త్రాలతో ఆదమరచి నిద్రపోతున్నారు. కొంచెం ముందుకు వెళ్ళాడు. మధ్యలో ఒక బంగారు మంచంపై పెద్ద మేఘంలా నిద్రపోతున్నాడు రావణుడు. అతడు ఊపిరి తీస్తుంటే పాము బుసలు కొడుతున్నట్లుంది. భుజాలు ఏనుగు తొండాలంత ఉన్నాయి. నిద్రిస్తున్న మందర పర్వతంలా ఉన్నాడు. అతడి పాదాల దగ్గర ఎందరో సుందరీమణులు ఆదమరిచి ఒళ్ళు విడిచి నిద్రిస్తున్నారు. ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు వెళ్ళాడు. అక్కడే వేరొక మంచంపై రావణుడి భార్య మండోదరి నిద్రపోతోంది. ఆమెను చూసి ఆమె సీతాదేవి అయి ఉంటుందని హనుమంతుడు ఆనందంతో తోకను ముద్దాడి జబ్బలు జరుచుకుని కుప్పిగంతులు వేశాడు. కానీ నిజంగా ఆమె సీత అయితే అంత హాయిగా నిద్రపోగలదా? ఈమె సీతాదేవి కాదు అనుకుని విమానాన్ని విడిచిపెట్టి బయటికి వస్తుంటే ఇంతమంది పరస్త్రీలను చూడటం తప్పేమో అనిపించింది హనుమంతుడికి. రావణుడి విశ్వాసాన్ని చూరగన్న ఎందరో స్త్రీలను చూశాను. అయినా నాకు మనస్సులో ఏ దురుద్దేశమూ లేదు. మంచి పనికి కానీ చెడ్డ పనికి కానీ ఇంద్రియాలన్నింటినీ ప్రవర్తింపచేసేది మనస్సే. ఆ మనస్సు నాలో ఎంత మాత్రం చెక్కు చెదరలేదు, నిశ్చలంగా ఉంది. నేను వేరే చోట సీతాదేవిని వెతికితే ఆవిడ ఎలా కనిపిస్తుంది? స్త్రీలు స్త్రీల మధ్యలోనే కదా ఉంటారు. అందువల్ల ఒక స్త్రీ కోసం వెతకాలంటే మరి స్త్రీ సమూహాన్నే వెతకాలి, తప్పదు. కాబట్టి తప్పు కాదు అని సర్ది చెప్పుకున్నాడు. అసలు సీతాదేవి బ్రతికే ఉందా? హనుమంతుడికి సందేహం. సీతాదేవి తనకు కనిపించిందని సంపాతి చెప్పాడు కదా, మరి నాకు కనిపించలేదేం? నేనేదో శుభవార్త తెస్తానని ఎదురు చూస్తూ ఉన్న వానరులు సీతాదేవి లేదని చెప్తే గుండె పగిలి చస్తారు. శ్రీరాముడు ప్రాణాలతో ఉండడు. శ్రీరాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు. అయోధ్యలో ఎవరు ప్రాణాలతో ఉండరు. ఇదంతా జరిగితే సుగ్రీవుడు, అతన్నే నమ్ముకున్న వానరులు అందరూ మరణిస్తారు. నేను వట్టి చేతులతో వెనక్కి వెళ్ళి వారందరి చావుకి కారకండి అయ్యే కంటే ఇక్కడ నేను ఒక్కడనే చావడం మేలు. కాదు, ఇదంతా చేసింది రావణుడే కాబట్టి ఆ రావణ్ణి హతమార్చి ప్రతీకారం తెచ్చుకుంటాను. హనుమంతుడి ఆలోచనలు పరిపరి విధంగా పోతున్నాయి. నిరాశానిస్పృహలు ఆవహించడంతో ఉస్సూరుమంటూ కూలబడ్డాడు. కానీ వివేకవంతుడు కనుక మళ్ళీ తేరుకుని ఉత్సాహం తెచ్చుకున్నాడు. వెంటనే శ్రమ ఫలించలేదని నిర్వేదం ఎంతమాత్రమూ పనికిరాదు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. అదే గొప్ప సుఖం. ఎన్నడూ నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. అలా ఉండటమే సంపదలకు మూలం. ఉత్సాహం ప్రాణిని కార్యం వైపు పరుగులు తీయిస్తుంది, పని సఫలమయ్యేలా చేస్తుంది. కాబట్టి సడలని పట్టుదలతో లంకంతా గాలిస్తాను అని కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు హనుమంతుడు. అంతవరకు కనిపించని అశోకవనం అప్పుడే ఎదురుగా కనిపించింది. అంతకుముందు ఎన్నిసార్లు ఈ లంకానగరాన్ని చుట్టువచ్చాడో కానీ ఇప్పటిదాకా ఆ అశోకవనమే కనిపించలేదు. అంతే. నిరుత్సాహంతో ఉన్నవాడికి బుద్ధి పని చెయ్యదు. కళ్ళ ముందే ఉన్న నిర్వేదం లక్ష్యాన్ని చూడనివ్వదు. ఇలా తనలో తను అనుకుంటూ హనుమంతుడు ఈ వనంలో వెతుకుతాను అనుకుని బుద్ధిని కేంద్రీకరించాడు. చేపట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి కావలసిన మానసిక స్థైర్యాన్ని, స్ఫూర్తిని పొందేందుకు ధ్యానం చేశాడు. జై శ్రీరామ్. అదండి, రేపు ఏం జరిగిందో చూద్దాం.